ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయము దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయము దేవుని వాక్యము చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి మనిషి తపన ఆలోచన ఒకటే, ఏంటంటే ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరిస్తాం, ఏంటి అనే ఒక ప్రశ్న తప్పితే ఇంకేదీ లేదు. కాకపోతే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఏం తిందామా, ఏం తాగుదామా అని కాదు, కానీ నీకేం కావాలో అవన్నీ కూడా నీ తండ్రి అయిన దేవునికి తెలుసు కదా. కాబట్టి నువ్వు వేళ చింతిస్తున్నావు. మొట్టమొదట నువ్వు అవి కావాలి ఇవి కావాలి అని ఆలోచించడం పక్కన పెట్టి నీవు మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం మొదలు పెడితే నీకేం కావాలో అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయంట. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, సమయం అంతా వ్యర్థమైపోయింది. ఈ రోజైనా ఆత్మీయ నీ మనోనేత్రాలు తెరిచి, నిజమే నా తండ్రికి నాకేం కావాలో తెలుసు కదా, ఆయన అన్ని నాకు ఇవ్వగలడు కదా అని నువ్వు గుర్తెరిగి నువ్వు మాకరించి, నిజమే ప్రభా, మొట్టమొదటి నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికి, ప్రభా నీ ఆజ్ఞల్ని గైకొంటాను అని నువ్వు ఈ రీతిగా నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు నీకేం కావాలో అవన్నీ అనుగ్రహిస్తాడు. నీ పరలోకపు తండ్రికి నీ అవసరాలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీకేమి ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. అందుకే నువ్వు అన్నిటి మీద ధ్యాస పక్కన పెట్టి నువ్వు దేవుని మీద ధ్యాస పెట్టు, ప్రార్థించడం మొదలు పెట్టు. నా దేవుడే భేకరమైన ఘనమైన కార్యాలు నీకు చేసి నీకేం కావాలో అవన్నీ కూడా సమపాలలో సక్రమంగా సరైన సమయానికి నా దేవుడి ఉదయం మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది అయితే ఇంకా లోకం మీద, లోకాస్తుల మీద ఉన్నారో ప్రభా, వారిని మీరు విడిపించి, ఇదిగో ప్రభా, నిన్ను నీ రాజ్యాన్ని వెతికేటట్లుగా చేసి వారికి కావాల్సిన ప్రతి అక్కర్లు, అవసరాలు, ప్రతి సమయానికి, ప్రతి సందర్భానికి ఏదో అవసరం అన్ని మీరు సమకూర్చి దీవించి బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.